నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిప్పతీగ చాలా మందికి తెలుసు. ఈ తిప్పతీగలో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఎక్కువగా బీపీ అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ తిప్పతీగ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటూ ఉంటారు. చాలామంది వాడుతూ ఉంటారు. ఇంకా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మనకు వివరించడానికి దీన్ని స్వయంగా పంట వేసి పండిస్తున్న రైతు పరిమి మరీదాస్ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈ తిప్పతీగ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? చాలా సంతోషం. నిజంగా తిప్పతీగ ఇంత కష్టపడి పండిస్తున్నారు కదా, దాని వల్ల మీకు లాభం ఉంటుందా? అసలు ఈ తిప్పతీగ వల్ల ప్రజలకు ఏం ఉపయోగం? చాలా సంతోషం. ఇది తిప్పతీగ చూడండి, చాలా మందికి ఇంకా తెలియని పరిస్థితులు ఉందని నా పొలంలో నుంచి చాలా పచ్చదనం కలిగిన తీగను తీసుకొచ్చాం. ఈ తీగ అనేది మన భారతదేశంలో అమృతవలని చెప్పబడిన తిప్పతీగ ప్రాణశక్తి ఉంది. తిప్పతీగ మొక్క భూమి మీద వేసినప్పుడు మొక్క పెట్టపోయినా కానీ వర్షం పడినాక వాతావరణానికి చిగురించి మొక్కగా తయారవుతుంది. ఓకే, వేర్లతో పెట్టాల్సిన అవసరం లేదు. మనం పొలంలో అయితే పెట్టాల్సి వస్తుంది. అదే మొక్క అట్లా పడినా గానీ మళ్ళీ దాని స్వరూపాన్ని తీసుకోగలుగుతుంది, ఈజీగా పెరుగుతుంది. అంటే ప్రాణశక్తి ఉందన్నమాట ఈ తిప్పతీగకి. ఎక్కడైతే ఈ తిప్పతీగకి ప్రాణశక్తి ఉందో కొన్ని వ్యాధులు నిర్మూలన అవ్వటానికి, అంటే మన భారత వైద్య శాస్త్రంలో 159 వ్యాధులు కలిగి కొన్ని వ్యాధులు నిర్మూలన అవుతాయి. కొన్ని సాధ్యాలు అసాధ్యాలు అనేది వైద్య శాస్త్రం చెప్పబడింది. కనుక ఇది షుగరు బీపీ మీద బాగా పనిచేస్తుంది. ప్రతి ఇంట ఉండవలసిన తిప్పతీగ, గొప్ప తీగ జాతులు కూడా 3 జాతులు కలిగిన తీగ జాతిని నేను ఎన్నుకుని పొలంలో పంటగా వేయటం జరిగింది. ఒకటి తిప్పతీగ, పొడపత్రి, దూలగుండి. ఈ 3 నేను పరిశోధనలో గొప్ప పరిశోధన. ఇప్పుడు మనం ప్రజెంట్ మనం తిప్పతీగ గురించే మాట్లాడుకోవాలి. కానీ తిప్పతీగ వైద్య శాస్త్రంలో అంటే చాలా మంది అనుకుంటారు తిప్పతీగ షుగర్ ఉన్న వాళ్ళే కదా అని ఆలోచన చేస్తారు. అందుకే ఈ రోజు చాలా వివరించి చెప్పాలని ఈ తీగ జాతి సంబంధించిన అమృతవలని చెప్పబడిన తిప్పతీగ గురించి నేను చెప్తున్నాను. కానీ షుగరు బీపీ ఉన్న వాళ్ళు సుమారుగా రోజుకి 15 ఆకులు, ఒక పూటకి 15 ఆకులు మామూలుగా తినేయచ్చు. లేదు శుభ్రంగా 3 సార్లు కడిగి తీసుకుంటే షుగరు బీపీ కంట్రోల్లో ఉంటుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పచ్చి ఆకు తీసుకోవాలా? పచ్చి ఆకులే. కొంచెం చేదు వగరు ఉంటది కదమ్మా. కానీ కషాయంగా తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఇది ఉదాహరణకి 15 ఆకులు తీసుకుంటే తొలిగా తీసేటప్పుడు కొంచెం బెందడుగా ఉంటుంది. అలవాటు చొప్పున కిళ్ళి నవ్వులినట్టే నవ్వులేస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. 15 ఆకులు ఉదయకాలంలో నైట్ కూడా తీసుకుంటే అతి తక్కువలో ఎక్కువ లాభం. అన్ని అవయవాలు డ్యామేజ్ అవ్వకుండా, షుగర్ బీపీ వల్ల డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోగలరు. ప్రధానంగా దీన్ని తిప్పతీగని జ్వరాల మీద చెప్పారన్నమాట. ప్రధానంగా జ్వరాల మీద ఎక్కువ చెప్పారు. చాలా అన్ని డెంగ్యూ జ్వరాన్ని, విష సంబంధమైన దోమ కాటుకులకి నిర్మూలన చేయటానికి అన్ని జ్వరాల మీద పనిచేసే ఔషధం తిప్పతీగ. కానీ తిప్పతీగ నుంచి ఏరు తిప్పసత్తు సర్ప విషాన్ని కూడా ఇరిసే శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఇంట భారతదేశంలో ఉండాలని నా సిద్ధాంతం అన్నమాట. ఎందుకు నేను రైతు బిడ్డను కాబట్టి రైతులు కొంతమంది తీసేస్తున్నారు కాబట్టి తిప్పతీగ కూడా తీసేస్తున్నారు. అందువల్ల ఈ ఆకులు ఆ విధంగా 15 ఆకులు చొప్పున తీసుకుంటే అంటే జ్వరాల మీద పనిచేస్తుంది, షుగర్ బీపీ మీద కూడా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకో విషయంకి వచ్చేపాటికి చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి గాయాలు అవుతాయి. గాయాలు అయినప్పుడు మరి గాయం మాందం. షుగర్కి వచ్చే గాయం వేరే, దెబ్బ తగిలిన గాయం వేరే. లేదు కత్తి తెగినప్పుడు రైతు ఏదైనా కంప నెరిగేటప్పుడు తెగిన గాయం వేరే. షుగర్కి వచ్చే గాయం అంత తేలిగ్గా తగ్గే విధానం కాదు అది. అందుకే ప్రమేహాలు వైద్య శాస్త్రంలో 20 ప్రమేహాలు చెప్పారు. 20వ ప్రమేహం మధుమేహంగా మారద్దని వైద్య శాస్త్రం చెప్పబడింది. షుగర్ వ్యాధి వల్ల చాలా మంది
గుండెపోటు వచ్చి మరణాలు జరుగుతున్నాయి. అది ఏ వయసు అయినా కానీ. అంటే 10 సంవత్సరాలకు వచ్చేపాటికి షుగరు మొదలుపెట్టిన 10 సంవత్సరాలకి చాలామంది అంటే సర్వే చేస్తే కనుక 10 సంవత్సరాల్లో చాలామంది మరణాలు జరిగినవి కూడా చాలా ఉన్నాయి. రెండో విషయాన్ని ఏంటంటే ఈ యొక్క క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో చరక సంహిత, సుసూత్ర సంహిత, అష్టాంగ హృదయం గ్రంథాలు నేను అధ్యయనం చేసి అసలు చాలామంది కూడా ఈ తిప్పతీగ నుంచి తిప్పసత్తు అనేది వైద్య శాస్త్రంలో రాశారు. తిప్పతీగ నుంచి తిప్పసత్తు ఏ విధంగా తయారు చేయాలనే విధానాన్ని మనం వైద్య శాస్త్రం గ్రంథంలో రాశారు. చూడండి, ఈ తిప్పతీగ కాండంలో నుంచి 10 కేజీలకి 100-200 గ్రాముల కన్నా ఎక్కువ ముందరదమ్మా. నా షర్ట్ ఎంత తెల్లగుందో చూడండి, అంత చూడండి తిప్పసత్తు ఇదిగమ్మా. వాటి గమనించండి, మరి ఏ మోతాదులో తీసుకోవాలి, ఎంతెంత మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే ఏమన్నా ఇబ్బంది సమస్య అలోపతి వాడుతూ ఈ ఆయుర్వేదం మందు వాడొచ్చా? నేను అదే చెప్తున్నానమ్మా. చూడండి, ఇప్పుడు ఇది సుమారుగా 6 గ్రాములు ఉంటుంది. ఎందుకు ఈ స్టూడియోలో నేను చేపించాలన్న ఉద్దేశంతో ఇప్పుడు 6 గ్రాములు 2 స్పూన్లు 12 గ్రాములు అయిందా? పూటకి 10 గ్రాములు తీసుకున్నా ఇబ్బంది. సొంత గుడ్డికి బాడిక లేదు. అందుకే భారతదేశంలో ఈ చూడని దేవుడి కన్నా చూసే వైద్య శాస్త్రం అనేది ఇక్కడ కనిపిస్తుంది. తిప్పతీగ కాణాన్ని తీసుకొచ్చాను, తిప్పసత్తు తీసుకొచ్చాను, అవునా కదంట. మీ ముందే 2 స్పూన్లు అంటే 10 గ్రాములు. 10 గ్రాములు మీకు షుగర్ ఉంది? నా షుగర్ ఉంది. అవును, సృష్టికర్త ఈ మొక్కలను సృష్టించాడు. చాలా మంది గాయాలతో ఉంటున్నారు. ప్రతి వాడు వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతి వాని గుండె బలహీనత కలిగి ఉంటున్నాయి. అరుకాల నుంచి నడినేత వరకు స్వస్థత అనేది ఎక్కడ కూడా లేదు. ఏ వైద్య శాస్త్రంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కనుక మనకి మన ఆయుర్వేదం గ్రంథంలో ఈ యొక్క గాయాలకి తిప్పసత్తు అనేది అద్భుతంగా పనిచేస్తుందమ్మా. గాయాలు రాకుండా కాపాడుద్ది. 10 సంవత్సరాలు పరిశోధన చేసి నాకు దెబ్బలు తగిలినాయి. అందుకే ఒకవేళ గాయం తగిలినా కానీ గాయం అనేది మానాలంటే తిప్పసత్తు వల్ల. ఆయుర్వేద షాప్స్ లో దొరుకుతాయి మరి? అమ్మా, నేను చెప్తున్నాను, ఆయుర్వేదాన్ని అవమానం నేను పరచకూడదు. ఆయుర్వేదం అంటే ఆయుష్ని పెంచేది. మనిషి 70-80 సంవత్సరాలు జీవించాలి. కనుక ఆయుర్వేదం షాపుల్లో దొరుకుతుంది. కానీ నేనేమంటున్నానంటే ఒక రైతు బిడ్డగా ప్రతి ఇంట తిప్పతీగ ఉండాలి. మీరు తయారు చేసుకోండి, మీ చేతుల్లోనే ఉంటుంది. మరిదాసు ఒక్కడే కాదు కదా, 10 కేజీలు తీసుకురండి. అట్లా తెల్లగా ముందొస్తున్నారా, ఇంకొకసారి వర్షాకాలంలో పచ్చగా కూడా ఉండొచ్చు. కనుక ఇంత అద్భుతమైన అమృతవాళిని చెప్పబడిన తిప్పతీగ నుంచి తిప్పసత్తు అనేది గొప్పది. ఈ ఆకులు తినాలంటే ఎవరో తినలేరు, ఉన్నవాళ్ళు తినొచ్చు. కానీ మళ్ళీ ఈ తిప్పతీగ అనేది గుండె యొక్క రక్తనాళాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్త ప్రసరణ జరుగుతుంది. ధమనులు, సిరలు వేరేగా రక్త ప్రసరణ జరుగుతుంది. అంతకుముందు సిద్ధాంతం ఏంటంటే ధమనులు, సిరలు రక్త ప్రసరణ ఒకే భాగంగా నడుస్తుంది అనేది ఇటువరకు. క్రీస్తు శకం 16వ శతాబ్దం ఆధునిక వైద్య శాస్త్రం వచ్చింది. మర్షలో మాల్పజే అనే ఒక వ్యక్తి ఈ యొక్క విధానాన్ని అరివే అనే అతను గుండె రక్త ప్రసరణ మామూలుగా జరుగుతుంది, శరీరాన్ని ప్రవహిస్తుందని ఆయన చెప్పాడు. కానీ ధమనులు, సిరల్లో వేరుగా నడుస్తుందని ఇటలీ శాస్త్రవేత్త మర్షలో మాల్పజే అన్న అతను చెప్పాడనమాట. కనుక ఈ గుండె మీద అద్భుతంగా పనిచేస్తుంది. షుగరు, బీపీ ఉన్నవాళ్ళు గుండెపోటు వచ్చి మరణం చెందకూడదన్న ఉద్దేశంతో మన ఆయుర్వేదం అధ్యయనం చేసి, గ్రంథాలు అధ్యయనం చేసి నేను ఈ స్టూడియోలో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా తయారు చేసుకున్న వాళ్ళు 10 గ్రాములు ఉదయం తీసుకోవచ్చు, నైట్ కూడా తీసుకోవచ్చు. ఆ విధంగా తీసుకుంటే కనుక ఎలాంటి షుగరు వల్ల గుండెపోటు అనేది రాదు. షుగరు ఉన్నవాళ్ళు చక్కగా హ్యాపీగా 200 గ్రాములు రైస్ తినొచ్చు, 3 పూటలు తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని
శాస్త్రీయంగా నిరూపించాను కనుక ఆ శాస్త్రీయంగా అందరూ కూడా చూడాలని నా కోరిక, నేను ఒక్కడనే కాదు. అందుకే తిప్పతీగ ఒకవేళ అవకాశం ఉంటే ఇంటి దగ్గర కూడా పెంచుకోండి, చక్కగా నేను చెప్పినట్టు ఆకులు తీసుకోండి, లేదు అవకాశం ఉంటే ముందుగా తయారు చేసుకునే ఉదయం 10 గ్రాములు సాయంత్రం 10 గ్రాముల చొప్పున తీసుకుంటే కొన్ని వ్యాధులు నిర్మూలన అవటానికి అవకాశం ఉంటుంది. ఓకే మరీదాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి తిప్ప సొత్తు చాలా ఈజీగా పెరిగిపోతుంది, అలాగే అది షుగర్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అంత ఈజీగా పెరిగే ఈ అమృతవల్లి అని చెప్పబడే ఈ తిప్పతీగ నుంచి తయారయ్యే తిప్ప సొత్తులో ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు మరీదాస్ గారు మనకు చెప్పారు. అలాగే ఉదయం సాయంత్రం 10 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చంట. మజ్జిగలో, కొబ్బరి బొండం వాటర్లో అండ్ అలాగే మంచినీళ్ళలో కూడా ఈ తిప్ప సొత్తు అనేది తీసుకోవచ్చు. పాము కాటు మీద, జ్వరాల మీద, బీపీ మీద, అలాగే షుగర్ మీద ఎన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ ప్లాంట్ని వీలైనంత వరకు అందరం ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేద్దాం. కుదిరితే తిప్ప సొత్తు వాడుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్కారం.